అనసూయ జంగిల్కి వెళ్ళావా ఎప్పుడన్నా? జంగుల్ అంటే రిస్కే, కానీ సఫారీకి వెళ్ళాను. అందుకే సఫారీ కూడా ఈక్వల్ టు జంగుల్. బోల్డ్ని జంతువులు ఉంటాయి, పులులు, సింహాలు, జిరాఫ్స్, ఎలిఫెంట్స్. అమ్మో అనసూయ, జంగల్లో అవన్నీ ఉండడం కామన్. జంగల్లో జింగిడీలను చూసావా? జంగల్లో జింగిడీలా? అవి మనుషులా, జంతువులా, లేకపోతే శివాలా? వాళ్ళు ఎవరో తెలియాలంటే షరీఫ్ టీం వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ ఫన్ పంచర్స్. వెల్కమ్ టు జంగిల్లో జింగిడిగాళ్ళు. సాధారణంగా అడవిలో క్రూర మృగాల్ని చూస్తాం, ఇంకా వింత వింత జంతువుల్ని చూస్తాం. కానీ జనారణ్యంలో తిరగాల్సిన ఈ జంగిడిగాళ్ళు ఈ కీకారణ్యంలో కాకుల్లా ఎందుకు తిరుగుతున్నారు? అసలు వైఫ్ మీద విరక్తితో వైరాగ్యంతో వచ్చారా, లేక బెల్ట్ షాపులు తీసేశారని బెంగతో వచ్చారా? తోక తెగిన తొండల్లా, అవకాశాలు లేని ఆర్టిస్టులా ఆకాశం వైపు చూస్తున్న వీళ్ళ పైనమేంటో మన కర్మేంటో చూద్దాం పదండి. మిస్టర్ లే, ఇంట్రొడక్షన్ అయిపోయింది. మెడ దించు, నరాలు బాగా నొప్పెడుతున్నాయి. అవును, ఇంకా ఇలాగే ఎక్కువసేపు నిలబడితే నా రంగు మారిపోయే అవకాశం ఉంది మిస్టర్ పో. చూడండి, మాడిపోయిన రంగులో ఉన్న మీరు మారిపోవడం గురించి ఆలోచించడం అపహాస్యం అవుతుంది మిస్టర్ లే. ఎండకు కందిన పంది పిల్లలాగా ఉన్నావు. మిస్టర్ లే, మన ఈ అంతులేని ప్రయాణం ఇంకా ఎంతవరకు? బాగా ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం దొరికేంత వరకు మిస్టర్ పో. చూడండి మిస్టర్ లే, కంటికి కనిపించిన ప్రతిదాన్ని పంటి కింద వేసుకుని వంటిని ఇలా పెంచావు. ఇక కాసేపు ఆహారం గురించి పక్కన పెట్టి నా అనుభవాల గురించి మాట్లాడుకుందామా? ఈ అడవితో మీకు ఎలాంటి అక్రమ సంబంధం, అదే అవినాభావ సంబంధం ఉంది చెప్పండి మిస్టర్ పో. ఓకే, నేను మొట్టమొదటిసారిగా 1993వ సంవత్సరంలో మధ్యధర అటవీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు నాకు నిజంగా ఏమీ తెలీదు. ఇప్పుడు మాత్రం ఏం తెలుసు, నా బొంగు తెలుసా? అదే అదే ఈ బొంగులు చాలా వెరైటీగా ఉన్నాయి, మంచి సైజులో ఉన్నాయి. ఇవి రాత్రికి తీసుకెళ్లి చలిమంట వేసుకుంటే మనకి పనికి వస్తాయి మిస్టర్ పో. ఓకే ఓకే, మీరు ఏమన్నారో నాకు తెలుసు, కానీ అంత బాగా నచ్చితే మడిచెక్కడైనా పెట్టుకోండి. ముందు నా అనుభవం గురించి వినండి. చెప్పండి. మీ అడవిలో అనుభవం గురించి నిజంగా వింటుంటే నాకు చాలా ఉత్కంఠగా ఉంది. నిజంగా నా నరాలు తెగిపోతున్నాయి, నాకు పిచ్చి పట్టే అవకాశం ఉంది. మిస్టర్లే, ఇంకా నేను మొదలు పెట్టనే లేదు, మీ ఓవర్ యాక్షన్ ఆపండి. నేను 1993వ సంవత్సరంలో ఈ మధ్యధర అటవీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఈ అడవిలో చాలా ఆకులు రాలాయి. అడవిలో ఆకులు కాక ఈకలు రాలుతాయా మిస్టర్ పో? ఎక్కువగా మాట్లాడితే మీ పళ్ళు రాలుతాయి. ముందు చెప్పండి. అప్పుడు గుబురైన పొదల మధ్య నుండి నల్లగా, లావుగా, ఇంకా పొడుగ్గా ఏదో కదులుతూ బయటకు వచ్చింది. ఏంటది మిస్టర్ పో? బహుశా నల్లత్రాసు అనుకుంటాను. ఓ పామా? ఇంకా నేనేమో అనుకున్నాను మిస్టర్ పో. ఈ మధ్య నీకు అనుకోవడానికి హద్దు పద్దు లేకుండా పోతుంది మిస్టర్ లే. ఆ పామును చూడగానే నాకు చాలా భయం వేసింది. నా పై ప్రాణాలు పైన పోయాయి. నాకు సడన్ గా భగవంతుడు గుర్తొచ్చాడు. ఇంకా నా కుటుంబ సభ్యులు, ఇంకా నా సహోద్యోగులు, ఇంకా నా సన్నిహితులు, ఇంకా ఆపరాని బంక. అరంగేట్రం గురించి చెప్పమంటే అరగంట దొబ్బావు. నాకు ఆకలిగా ఉంది. అక్కడ ఏదో పురుగులాగా మనం వెళ్ళి పట్టుకుందాం. పట్టుకుందాం. నాకు అనుభవం ఎక్కువ కదా, నేనే ముందు పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. అసలు వీళ్ళు ఏం పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు, వీళ్ళకి దొరికిందేంటి, వీళ్ళు దొరుకుతుంది ఎందుకు? కొంపగుడు వదిలేసి శాసియాత్ర పేరుతో మనల్ని ఎందుకు చావగడుతున్నారు? వీళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారా, లేక తిరిగి తిరిగి ఇక్కడే చేస్తారా? తిరిగిగా చూద్దాం పదండి. ఇదేదో పురుగులా ఉంది. మొత్తానికి పురుగుని ఇంత తేలిగ్గా పట్టుకుంటామని నేను అనుకోలేదు. ఇదేదో పట్టు పురుగులా ఉంది మిస్టర్ లే. పట్టు పురుగు అయితే పర్లేదు, కుట్టే పురుగు అయితేనే ప్రాబ్లం. ఇది కొట్టదు, ఎందుకంటే సాధారణంగా మధ్యధర అటవీ ప్రాంతంలో దొరికే ఇలాంటి పురుగుల జాతుల గురించి నాకు చెప్పండి. ఆకారం లేని మీ అనుభవం ఏంటంటే వికారంగా ఉన్న ఈ పురుగుని తింటవే మేలు. తీసుకోండి, మనం చెరిసగం తిందాం. ఇది చాలా జిగురుగా ఉంది, తింటానికి చాలా అసహ్యంగా ఉంది. ఇది ఆడదా మగదా మిస్టర్ పో? మోగది, మూసుకుని తిను ఆకలిసినప్పుడు. ఇది చాలా జిగురుగా ఉంది, ఇక తినడానికి ఇబ్బందిగా ఉంది. బహుశా తిరగపోతే మేము చచ్చిపోతామేమో. మాకు బాడీ డీహైడ్రేషన్ గురై చనిపోకముందే ఇది ఇబ్బందిగా ఉన్న, తిరగ తప్పదు. మొత్తానికి మింగేశాను, చాలా లోపలికి వెళ్ళిపోయింది. జీర్ణం కూడా త్వరగా అయిపోతుంది. ఇబ్బంది అంటూ ఏకలు కూడా మిగిల్చకుండా తినేసినట్టున్నావు మిస్టర్ లే. బాగుంది. మొత్తానికి ఈ పురుగుకే నాకు ఆకలి ఎలా తీరుతుంది మిస్టర్ పో? మనం ఈ సాహసయాత్ర అయిపోయిన తర్వాత ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కొండ బిర్యానీ తిందాం, ఓకేనా? కొండ బిర్యానీ? అవును.
అక్కకి లేక హరికృష్ణ గారిది వాడుతుంటే చెల్లి వచ్చి శివారెడ్డి గారిది అడిగిందండి. ఏమిటది మిస్టర్ లే? సెల్ ఫోన్. ఇక్కడ తినడానికి తిండే దొరకకపోతే బిర్యానీ గురించి మాట్లాడతావు ఎందుకు మిస్టర్ పో? ఓకే, నాకు చాలా దాహంగా ఉంది, నేను నీళ్ళు తాగాలి. వీడు నా తోడుగా ఉంటాడని తెచ్చుకుంటే జరగలే, నా రక్తం అటుగా ఏదో గుంటున్నట్టుంది. నేను అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతున్నాను. సమయం సరిపోవడం లేదు. మిస్టర్ లే, ఆ నీళ్లు తాకండి. ఏం పర్లేదు, ఇది చాలా బాగున్నాయి. అయ్యో, నేను చెప్పేది వినండి, మీరు ఆ నీళ్లు తాగడం నాకు ఇష్టం లేదు. లేదు, ఇవి మినరల్ వాటర్ ని మరిపించేలాగా ఉన్నాయి అయ్యో మిస్టర్ పో. మిస్టర్ లే, ఇందాక ఒక అడవి కుక్క అందులో సుస్తు పోస్తుంటే నేను చూశాను. ఇందాకే చెప్పొచ్చుగా మిస్టర్ పో. మిస్టర్ పో, చెప్పండి. మీరు అక్కడ గమనించారా? ఆ పొదల చాటున ఏదో కదులుతూ ఉంది మిస్టర్ నిజంగానే పో. మొత్తానికి మధ్యధర అటవీ ప్రాంతంలో ఇలాంటి కదిలే వస్తువులు మూసుకో. చూస్తున్నప్పుడు ఓకే పదండి. అప్పట్లో మీరు 1983లో చూసిన పాము ఎంత ఉంది, ఇంత పొడుగు అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి పట్టుకుందామండి. జాగ్రత్తగా పట్టుకుందాం. మధ్యలో ఎందుకైనా మంచి దారి వదలండి మిస్టర్ పో. ఏదైనా బయటకు వస్తే పరిగెడతానికి ఉంటుంది. ఓకే. ఉండండి, వీడు నేను గమనిస్తాను. వీడు నిజంగా కాలరాత్రిలో పుట్టిన కాకి పిల్లలా ఉన్నాడు. నా అనుభవాన్ని ఉపయోగించి వీడిని నేను టెస్ట్ చేస్తాను. ఎలా టెస్ట్ చేస్తాను చూడండి మిస్టర్ లే. చెప్పండి. వీడి జుట్టు మనిషిని పోలే ఉంది, ఇంకా వీడి కళ్ళు, ముక్కు, నోరు, వీడి ఛాతి, పొట్ట, ఇంకా మిగతా శరీర భాగాలు కూడా మనిషిని పోలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను మిస్టర్ లే. ఈ జబ్బల బనీని కూడా వేసుకోకుండా జబర్దస్త్ నుంచి పారిపోయి వచ్చినట్లున్నట్టు. నిజంగా నేను కొద్దిగా దగ్గర నుంచి పరిశీలిద్దాం. ఓకే. ఉండండి, మధ్యధర అడవి ప్రాంతంలో తిరిగే ఇలాంటి అడవి మనుషులు ఎలా డీల్ చేయాలో నాకు చాలా బాగా తెలుసు. నేను అతను ఎలా డీల్ చేస్తానో చూడండి మీరు ఇప్పుడు. చెప్పండి. చూసారా ఎలా డీల్ చేశాను? మీరెందుకు కొట్టుకుంటారు నొప్పి? ఇప్పుడు నేను డీల్ చేస్తాను చూడండి మిస్టర్ పో. ఓకే. Zumba hey, hagumba hey, hi go, hi go, hi go, hey. Zumba hey, hagumba hey, hagumba hey, hi go, hi go, hi go, hey. Zumba hey, hagumba hey, zumba hey, hi go, hi go. మిస్టర్ లే, ఆడుకుంటాను అంటూ వాడి ఆయువు తీసేసినట్టున్నావు. ఓ మై గాడ్, వీడు నిజంగా చనిపోయినట్టున్నాడు. వీడిని గమనిద్దాం. నిజంగానే వీడికి ఏ రంధ్రంలోంచి గాలి రావట్లేదు. ఇప్పుడు ఎలాగా? ఇలాంటి సమయంలో పోలీసులు వస్తే మన అరెస్ట్ చేస్తారనుకుంటా మిస్టర్ పో. ఎవర్రా మీరు? సాధారణంగా మధ్యధర అడవి ప్రాంతంలో మనకి ఉండమంటే అనుభవం చెప్పడానికి వెళ్ళావు. దోల తీరిందా మిస్టర్ పో? ఏం చేస్తున్నారు ఇక్కడ? మా మీద హత్యా ప్రయత్నం చేయబోయాడు. ఆత్మరక్షణ కోసం మేమేం చేయాలో తెలియక అలా ముట్టుకున్నాం, చచ్చిపోయాడు. ముట్టుకోగాలే చచ్చిపోయాడంటే నేను నమ్మటానికి వెర్రి గలప్పనాడుకుంటున్నావుట్రా? కాదా సార్? పదండి స్టేషన్ కి. సాధారణంగా మధ్యధర అడవి ప్రాంతంలో మనం పోలీసులకు దొరికినప్పుడు ఏం చేయాలి మిస్టర్ పో? ఇప్పుడు దాకా అనుభవం చెప్పినందుకే లాకప్ లో వేశారు. ఇంకా ఇలాగే మాట్లాడితే లాఠీ కూడా తోస్తారు. చూశారుగా జంగిల్లో ఈ జింగిడిగాళ్ళు చేసిన సాహసయాత్ర. నిజానికి ఇది సాహసయాత్ర కాదు, ఒక సన్యాసి యాత్ర. మళ్ళీ రేపటి జడల మరి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, గుడ్ నైట్, మీ విశ్రాంత్. Zumba hey, hagumba hey, zumba hey, hagumba hey, zumba hey, hagumba hey, hi go, hi go, hi go, hey. జీవ గారు, నేను గుర్తుపట్టేశాను పట్టుమని. నేను గుర్తుపట్టానంటే ఇంకా నాలాంటి వల్బే వెలిగిందంటే ఇంకా ఒప్పుకున్నాను. నువ్వే గుర్తుపట్టావంటే ఇంకా అందరూ గుర్తు. బట్ ఎవ్రీవన్ రియలీ గుడ్ జాబ్. యా, వెల్ డన్. భాను గారు, ఏమిటి ఇంత బాగా చేశారు? చూస్తుంటే నాకు కూడా సాహసయాత్ర మొదలు పెట్టాలనిపించింది. సూపర్ గా ఉండిందండి మీ ఇద్దరిది. అంటే చాలా పంచ్ లైన్స్ ఉన్నాయి, చాలా రిథమిక్వి. వాటిని ఎక్కడ మిస్ అవ్వకుండా టైమింగ్ లో టప 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 పేల్చేశారు. సూపర్. శాంతి గారు, మీరు డాన్స్ చేస్తుంటే మీ పర్సనాలిటీలో స్పెషల్ గా మీ బొజ్జ ఒకటి వెరైటీగా డాన్స్ చేసిందండి.
పేరు పెట్టాలి మనం. స్టమక్ డాన్స్. ఒక్కసారి బ్యూటిఫుల్. ఐ లవ్ దట్. హరికృష్ణ గారు. చైతన్య, సార్. ప్రశాంత్ ఎస్ సార్. వాయిస్ బాగా ఇమిటేట్ చేసావు, థ్యాంక్ యూ సార్. బాగుంది. షరీఫ్, మీ ఇద్దరికి కూడా బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంది.